ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వినాయక చవితి పండుగ దగ్గర పడింది. పండుగ దగ్గర పడుతున్న సందర్భంలో ఆయా ప్రాంతాలలో వినాయకుళ్ళు ఎంతో సర్వాంగ సుందరంగా తయారవుతున్న పరిస్థితి. మనం తిరుపతిలో బొమ్మల క్వార్టర్స్లో ఉన్నాము. ఈ బొమ్మల క్వార్టర్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ విగ్రహాలను ఎంతో వైవిధ్యంగా, ఎంతో పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారని నేను తెలుస్తుంది. మనం ఈ బొమ్మల క్వార్టర్స్లో ఈ విగ్రహాలు తయారు చేసే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ దీనిని ఏ విధంగా తయారు చేస్తారు, ఎలాంటి మెటీరియల్ అంతా దీంట్లో వాడతారు, పర్యావరణాన్ని కాపాడడానికి వీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారనే దీని మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, వినాయక విగ్రహాలు మీరు ఏ విధంగా తయారు చేస్తారు? ఈ విగ్రహం, ఒక విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సార్ మేము వచ్చి తిరుపతి వచ్చి 45 ఏళ్ళు అవుతుంది. మట్టి బొమ్మ చేసి చిన్న చిన్నగా చేసినాం. చిన్న బొమ్మ 5 అడుగులు 6 అడుగులు చేసినాము. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు పేపర్ బొమ్మ మేము చేస్తా ఉన్నాం. పేపర్ బొమ్మ కూడా అయితే ఆలువారగడ్డ, మైదా పిండి, ఆలువారగడ్డలు కూడా వచ్చి ఫస్ట్ క్వాలిటీ సబ్బియానికి పోద్ది, రెండో క్వాలిటీ వచ్చి చేపలకు పోద్ది, మూడో క్వాలిటీ మాకు వస్తుంది. మూడో క్వాలిటీ వచ్చి అది ఆలువారగడ్డ వచ్చి పిండి, ఇది మైదా పిండి, పేపర్ బుజ్జి, ఇది దాన్ని పస కలిపి కంబిల్లాగా ఉడకబెట్టి పస కలిపి రెండు పిసికి మనం చపాతీకి దొల్లిసినట్టు దొల్లిచ్చి వేసి మేము చేస్తూ ఉన్నాము. ఒక బొమ్మ చేయాలంటే కనీసం 2 రోజులు, ఒక బొమ్మ చేయాలంటే 2 రోజులు అవుతుంది, 3 రోజులు కూడా అవ్వచ్చు. వాన పడిందంటే, అసలు వాన పడిందంటే మాకు ఏం పని లేదు. వాన పడిందంటే ఒక బొమ్మ కూడా ఉండదు, నానిపోద్ది. అట్లాంటి పని మాదే. ఇది చేపలు కూడా, చేపలు చెరువులు వేస్తే కూడా చేపలు తింటే ఇది ఏం పెద్ద ఇదిగా ఇది అయ్యేది కాదు. మాది ఏమీ లేదు. బయట నుంచి వచ్చి కూడా వచ్చి చెక్ చేస్తారు, పెయింట్ చెక్ చేస్తారు, బొమ్మలు చెక్ చేస్తారు. కానీ బెంగళూరులో వచ్చి అది చేయకూడదనేసి బ్యాన్ చేసినారు. సీల్ కూడా పెట్టినారు, 3 కంపెనీ సీల్ కూడా పెట్టినారు. కంపెనీ సీల్ పెట్టిన తర్వాత 3 ఏళ్ళుగా అక్కడ లేదు. మళ్ళీ చెన్నైలో బ్యాన్ చేసినారు. చెన్నైలో కూడా బ్యాన్ చేసి ఇప్పుడు చెన్నైలో కూడా లేదు. మా బొమ్మలో పోతుంది. ప్లాస్టాపర్ వచ్చి చెరువులు వేస్తే కనీసం 5 ఏళ్ళు కూడా అట్టే ఉంటుంది, 3 ఏళ్ళు కూడా అట్టే ఉంటుంది. చేపలు తిండి, చేపలు చచ్చిపోద్ది. అది ఉంది కెమికల్ పెయింట్, వచ్చి కెమికల్ పెయింట్, అది పిండి కెమికల్. చెరువులు వేసేదాన్ని కూడా వదలరు. వాళ్ళు ఏం చేస్తారు, ప్లాస్టాపర్ తెచ్చి పక్కన దింపేస్తారు, వెళ్ళిపోతారు. దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ చెత్త బండి వచ్చిందంటే దాన్ని ఎత్తుకున్న. అట్లాంటి బొమ్మ కాదు మాది. 10 నిమిషాల్లో నానిపోతుంది. నానిందంటే ఏంటంటే చేపలు తినవచ్చు, అన్నిటికీ అది ఆకారం. చెరువు మొత్తానికి పేపర్ పిండి అంటే ఇది ప్లాస్టాపారిస్ వచ్చి చెరువులో వేయకూడదు. చేపలుగా కానీ నీళ్ళు కూడా కానీ కెమికల్. అది ఈ రంగులు ఏ విధంగా వాడతారు? రంగులను ఏ విధంగా కలిపి వీటికి రంగులు పూస్తున్న పరిస్థితి? రంగులు అంటే ఏ కలర్ కావాలో ఆ కలర్కి రంగులు ఉంటుంది. ఫస్ట్ వైట్ తీసుకుంటాము, అది కూడా కెమికల్లా లేదని చెక్ చేస్తాము. కెమికల్ ఉందంటే చేతులు వేసి కలుపుతాం కదా, అది తినేస్తారు, బబ్బులు వేసిపోతుంది. ఒక్కసారి 2 సార్లు చెక్ చేసుకుని దీంట్లో కెమికల్ లేదు అనేసి ఆ తర్వాత చెక్ చేసి ఆ తర్వాతనే మేము రంగులకి చేతులు కలిపి రంగులు కొడతాము. ఏ రంగులు, వాటరే కాదు మనది, వాటరే. ఇది ఆయిల్ పెయింట్ గీల్ పెయింట్ ఏం లేదు, వాటరే. అది మన నీళ్ళు పడితే కూడా వాటర్ కరిగిపోతుంది. మాది వాళ్ళది కరగదు, అట్టే ఉంటుంది. ఎన్నేళ్ళన్నా అట్టే ఉంటుంది వాళ్ళది. అదే మా పని వచ్చి ఎండ ఉంటేనే మాకు పని. ఇక్కడ ఎంతమంది కుటుంబాలు ఈ పని చేస్తున్నాయి? వారికి జీవనోపాధి ఇది ఒకటేనా? సంవత్సరం పొడుగు ఇదే బొమ్మలు తయారు చేస్తూ ఉంటారా మీరు? సార్ చిన్న పెద్దల నుంచి ఇప్పుడే సార్ కొంతమంది పిల్లగాళ్ళు చదువుతున్నారు. అప్పటి నుంచి మేము ఇదే మొత్తం 25 ఇల్లు అప్పుడు ఉండింది. ఇప్పుడు ఒక ఇంటికి 2 3 పెళ్ళి అయినంతగా అయిపోయినారు. ఇదే మా జీవనం. జనవరిలో స్టార్ట్ చేస్తే జనవరి నుంచి పండగ దాకా చేస్తాం. జనవరి పోయిందంటే, పండగ పోయిందంటే మళ్ళీ 2 నెలలు 3 నెలలు ఖాళీగా ఉంటాం. జనవరి స్టార్ట్ అయిందంటే మళ్ళీ లోన్ ఇస్తారు మాకు. గ్రామ బ్యాంకులో 5 లక్షలు ఇస్తారు. ఒక మనిషికి 5 లక్షలు అంటే 60 మంది సంఘం మీద, ఒక సంఘం లాగా ఏర్పాటు చేసి ఆ సంఘం మీద 60 మంది, దాంట్లో కూడా నెంబర్స్ అంటే తలూరు వీళ్ళంతా తలూరంతా చేరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మాకు తీసి ఒక మనిషికి 5 లక్షలు అంటే 60 నెంబర్గా 5 లక్షలు ఇచ్చినారు. ఇది పండగ పోయిన తర్వాత కట్టేయాలి. ఈ 5 లక్షలు కట్టేసి తర్వాత అందరూ కట్టేయాలి. ఒకరు కడితే కూడా ఒప్పుకోరు. అందరూ వాళ్ళు కట్టకపోతే కూడా మేమైనా వేసి కట్టి ఆ తర్వాత మొత్తం క్లోజ్ చేసి ఆ తర్వాత ఒక నెల రోజుల మళ్ళీ 5 లక్షలు ఇచ్చేస్తారు. 5 లక్షలు ఇచ్చేసినారంటే అది ఎక్కడక్కడ అప్పు తీసినామో, ఇండస్ట్రీ తీసింది అది అన్నీ తీసి ఇచ్చేసి ఆ తర్వాత ఏదైనా మిగిలింది ఉంటే ఏదో పెట్టుకుని ఈ పని చేస్తాం. సాలకపోతే ఇండస్ట్రీ, వాళ్ళు ఇచ్చింది సాలకపోతే కూడా ఇండస్ట్రీ తీసుకుంటాం. మీరు కష్టానికి ఓర్చి ఇక్కడ విగ్రహాలు అయితే తయారు చేస్తున్నామని నేను కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ విజువల్స్లోనే వీరు తయారు చేస్తున్న
పెయింట్లు కావచ్చు, లేకపోతే ఆ విగ్రహానికి వాడే మెటీరియల్స్ కూడా ఇక్కడ వీరే స్వయంగా తయారు చేసుకుంటారు. ఏదైతే ఆల్వాల్ గెడ్డ ఉంటుందో ఆ గెడ్డలో థర్డ్ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీ సగ్గుబియ్యం తయారు చేస్తారు, రెండో క్వాలిటీ చేపలకు ఆహారంగా కూడా వాడతారు, మరోది మూడో క్వాలిటీగా వచ్చే దానిని ఈ వినాయక విగ్రహాలు తయారు చేయడానికి గుజ్జుగా తయారు చేసి వినాయక విగ్రహాలు తయారు చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. మరోపక్క వీటికి వాడే రంగులు ఏవైతే ఉన్నాయో అవి వాటర్ పెయింట్గా కూడా చెప్తున్నారు. కలర్ కెమికల్స్ ఏది కూడా మిక్స్ చేసి వాడము అని కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల రాష్ట్రాల్లో అనేక రకాలైన జబ్బులతో ఇబ్బంది పడతారు. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్లో క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంటుందని నన్ను కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఆల్వాల్ గడ్డతో తయారు చేసిన పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్తోనే విగ్రహాలు తయారు చేస్తారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఉంది. అలాగే తయారు చేసేవారికి కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారని కూడా తెలుసు ఉంది. ప్రభుత్వాలు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పక్కన పెట్టి ఇలాంటి విగ్రహాలను తయారు చేసే వాళ్ళని ప్రోత్సహించి ఆ విధంగా ముందుకు వెళ్తే పూర్తిగా మనం బయట వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. ఇది పిఓపి పిండి లాగా అంటే తయారు చేసే మెటీరియల్ అనేది నేను కూడా ఆయన చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి పిఓపిని మేము వాడము, ఖచ్చితంగా ఆల్వాల్ గడ్డతో తయారు చేసే మెటీరియల్నే ఈ బొమ్మలు తయారు చేసేదానికి వాడతాము. అలాగే కలర్స్ వేయడానికి కూడా వాటర్ కలర్స్నే వాడతామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ గల్లీలో వీధి వాడల్లో కూడా వినాయక విగ్రహాలు ఎంతో సర్వాంగ సుందరంగా కనపడాలంటే వీరి వెనకాల ఉన్న కష్టమే ఈ విగ్రహాలు ఈ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. మరోపక్క ఇవన్నీ కూడా ఎవరికి హానికరం కలిగించేవి కాకుండా తయారు చేస్తున్నాము. వీటిని ఎక్కువగా తమిళనాడు, కర్ణాటకలో ఉండేవారు ఎక్కువగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారని కూడా వారు చెప్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలకు పైబడే ఈ విగ్రహాలను తయారు చేస్తున్నాము. ప్రభుత్వాలు గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం కలిగిస్తే పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతామని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వినాయక చవితి పండుగను ప్రజలంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు కాబట్టి వినాయక చవితి పండుగ వాతావరణంలో జరిపే విధంగా అధికారులు కూడా చూసుకుంటారు. అలాగే పర్యావరణాన్ని కాపాడే విధంగా కూడా అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కెమెరామెన్ భాస్కర్తో రమణ్ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.